నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో పాఠశాలలకు ఒంటిపూట బడులు ఈ నెల 18 నుండి నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తొలి తెలుగు మహిళా కవిత్రి మొల్ల చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొలి తెలుగు మహిళా కవిత్రి మొల్ల జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామాయణాన్ని అతి సులువైన పదాలతో తెలుగులో రాసి తన సరళమైన పదజాలానికి అందరూ ముగ్ధులయ్యేలాగా చేసిన కవిత్రి మొల్లని అన్నారు. ఆమె వ్రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ఎంతో ప్రసిద్ధి చెంది రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవిత్రిగా కూడా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులు గావించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసి అధికార కార్యక్రమంగా మొల్ల జయంతి మహోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మొల్ల అసలు పేరు ఆతుకూరి ముల్లమాంబని అన్నారు. ఆమె 16వ శతాబ్దపు తెలుగు కవిత్రని, తెలుగులో రాసిన రామాయణం ఆమెకు ఎంతో కీర్తి ప్రతిష్టలు వచ్చాయని, నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ మొల్ల తొలి మహిళా కవిత్రని అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. మొల్ల స్వస్థలం కడప జిల్లా గోపవరం అని అన్నారు. కొన్ని మూలాల ఆధారంగా మొల్ల స్వతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తలంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేశనశెట్టి ఈమెను గారభంగా పెంచారని తెలిపారు. మొల్ల రామాయణం మొత్తం 6 ఖండాలలో 871 పద్యాలతో కూడుకుందని, ఈ కావ్యాన్ని మొల్ల కేవలం 5 రోజుల్లో వ్రాసిందని, అందుకే ఆమెకు అంత పేరు వచ్చిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారులు కేసీ చప్పారావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి గణపతిరావు, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏఓ పాపారావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో సివి ప్రవీణ్ ఆదిత్య జిల్లా జాయింట్ కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆర్డీఓలు, వివిధ శాఖ జిల్లా అధికారులు, తహసీల్దార్లు, జిల్లా కలెక్టర్ కార్యాలయ, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయం, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయం అధికారులు, సిబ్బంది కొత్త జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్యను కలిసి పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు. భీమవరం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ శిక్షణలో పోలింగ్ నిర్వహణ, ఈవీఎంల వినియోగం, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఐటీ అప్లికేషన్, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో శిక్షణ కార్యక్రమాలు ఎంతో కీలకమైనవని తెలిపారు. శిక్షణ సమయంలో పూర్తి అవగాహన చేసుకుంటే ఎన్నికల నిర్వహణ సులువుగా ఉంటుందని తెలిపారు. ఈరోజు జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్ల ద్వారా అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లు నేర్చుకున్న విషయాలను ఆయా నియోజకవర్గాల పోలింగ్ అధికారులకు, సహాయ పోలింగ్ అధికారులకు, ఓపీఓలకు క్షుణ్ణంగా నేర్పాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమిష్టి కృషితో ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా శిక్షణ నోడల్ అధికారి కేసీ చప్పారావు, జిల్లా కలెక్టరేట్ ఏఓపి పాపారావు, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్, ఎలక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఎం సన్యాసిరావు, టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో ఈవీఎంలు భద్రపరిచిన గోదాంను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంలో గోదాంలో వేసిన సీళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. నియోజకవర్గానికి సంబంధించి సెక్టార్ అధికారులకు, సిబ్బందికి ఈసీఐ నిబంధనల మేరకు ఓటింగ్ యంత్రాలపై శిక్షణ ఇచ్చే నిమిత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి 15 ఈవీఎంలు చొప్పున ఆయా నియోజకవర్గాల తహసీల్దార్లకు అందజేశారు. పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈవీఎం గోదాముల వద్ద విధులతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని గార్డులకు పలు సూచనలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జారీ చేశారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తన కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్కు మతిస్థిమితం లేదని, ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలని, పవన్ కళ్యాణ్ అడిగితే భీమవరంలో నా పేరునున్న 9 ఎకరాల్లో ఎకరం కావాలో 2 ఎకరాలు కావాలో అడిగితే తాను అమ్ముతానని, పవన్ కళ్యాణ్ ప్రక్కనున్న కాపు నాయకులు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని, పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబు కూడా అన్యాయం చేశారని, అందుకే నాగబాబు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని, చిరంజీవి సౌమ్యుడు కాబట్టి ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారని అన్నారు.
నేను రౌడీ ఎమ్మెల్యేనైతే నాపై ఒక క్రిమినల్ కేసైనా ఉందని ప్రశ్నించారు. పులపర్తి రామాంజనేయులు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడని, కొడికలపూడి గోవిందరావు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేశాడని, భీమవరం కంపోస్ట్ యార్డు సమస్యను వారు ఎందుకు పరిష్కరించకపోయారని అడిగారు. కంపోస్ట్ యార్డుకు 6 ఎకరాల భూమిని నేనే సేకరించానని, స్థానికంగా ఉన్న నన్ను పవన్ కళ్యాణ్ తరిమి కొట్టాలనడం హాస్యాస్పదంగా ఉందని, తరిమితే వెళ్లేవాడిని కాదు, ప్రజాసేవ అనేది మా బ్లడ్లోనే ఉందని అన్నారు. 2019లో భీమవరం నియోజకవర్గంలో ప్రజలే ఆయనను భీమవరం నుండి ఆయన తరిమి కొట్టారని అన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక గ్రంథి శ్రీనివాస్ రౌడీ అని, గోండా అని, లేదంటే భీమవరం నుంచి తరిమి కొట్టేయాలని చెప్పి ఆయన మాట్లాడింది చూస్తే కనుక నాకు ఆశ్చర్యం వేసింది. చాలా చిత్రంగా ఉంది ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన మానసిక స్థితి కానీ చూస్తుంటే కనుక చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గోండా అని, రౌడీ అని, అలాగే భీమవరం ఎమ్మెల్యే గోండా అని, రౌడీ అని, జగన్ గారిని అలాగే నన్ను ఈ విమర్శించడం చూస్తుంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కనుక ఇంకా ఫస్ట్ నుంచి చూస్తున్నాం, ఆయన మీద ఎందుకో మరి ఆయనకి అంత ఈర్ష్య, ద్వేషము, అసూయ అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా $1 మిలియన్ క్వశ్చన్ కింద ఉంది. ఎందుకంటే ఎందుకు ఆయన మీద ఆ ద్వేషం, ఆయన మీద ఎందుకో ఈర్ష్య, అసూయ. ఎప్పుడు చూసినా కూడా జగన్ గారి గురించి విమర్శలు చేయడం, అది ఇంకా ప్రజలకి ఈయన మెంటల్ ఇన్బ్యాలెన్స్ గురించి అర్థమైపోయింది. ఇంకా నా గురించి మాట్లాడింది అయితే చాలా విచిత్రంగా ఉంది. కిందటి నెల 21వ తారీఖుని భీమవరం వచ్చాడు ఆయన. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతోటి, కార్యకర్తలతోటి, అందరితోటి సమావేశం అయ్యాడైనా. సమావేశం అయిన తర్వాత ఆ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడాడు? గ్రంథి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదు, గ్రంథి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదు అని మాట్లాడాడు. నెల రోజులు కూడా పూర్తి కాల. అరే నిన్న హైదరాబాద్లో చూస్తే అతను గోండా అని, గ్రంథి శ్రీనివాస్ గోండా, రౌడీ. నేను భీమవరంలో స్థలం కొనుక్కుందామంటే నాకు ఎవరిని అమ్మనివ్వకుండా చేశాడని భయభ్రాంతులు అయిపోయారని, భీమవరంలో ప్రపంచ కోటీశ్వరులు ఉన్నారని, ప్రపంచ కోటీశ్వరులు అందరూ భీమవరాన్ని ఎందుకున్నారు అసలు? ఇప్పుడు సత్యం రామలింగరాజు గారు కానీ, లేదంటే కనుక విష్ణు విద్యా సంస్థల విష్ణురాజు గారు కానీ, అలాగే ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఇంకా ఇలా పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా భీమవరం లేరు. వాళ్ళు హైదరాబాద్లో కానీ, యుఎస్లో కానీ, ఇతర ప్రాంతాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఎంతోమందికి ఉపాధి కలిగిస్తూ ఇక్కడ విద్యా సంస్థలు స్థాపించి భీమవరం అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, ఇక్కడ ఎవరైనా ప్రజలకు సంబంధించి, ఎవరైనా విద్యార్థులకు సంబంధించి ఎవరన్నా ఏదన్నా వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మేము వాళ్ళకి ఏదన్నా రికమెండ్ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఫీజులు తగ్గించడం కానీ అటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా నన్ను చూసి, నా రౌడీజం చూసి పారిపోయారు అని చెప్పి చెప్పడం కూడా భీమవరం ప్రజలందరికీ ఆశ్చర్యం. నాకు ముందు అసలు ఏంటి ఈయన మెంటల్ స్టెబిలిటీ ఏంటి, ఎలా ఉంది మానసిక స్థితి అనేది నాకు అర్థమవుతలే. కిందటి నెల 21వ తారీఖు నుంచి గ్రంథి శ్రీనివాస్ అంటే నాకు ఎటువంటి ద్వేషం లేదన్న వ్యక్తి నిన్న ఎంత విద్వేషపూరితంగా, అరే భీమవరంలో ఓడిపోయడం నాకు చాలా బాధగా ఉంది, కడపలో పులివెందుల్లో ఓడిపోయినా నేను బాధపడేవాడిని కాదు అని అంటున్నాడు. కుమ్మర శాలివాన్ ఆడపడుచు తొలి తెలుగు మహిళా కవిత్రి, తెలుగులో రామాయణాన్ని రచించిన ముల్లమాంబ 584 జయంతి అత్తిల్లో ఘనంగా నిర్వహించారు.
మొల్లమాంబ విగ్రహాలకు జయంతి సందర్భంగా పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కుమ్మరి శాలివాహన సంఘ అధ్యక్షులు చుంచుల వెంకటేశ్వరరావు అఖిల అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మొల్ల 584 జయంతిని ఘనంగా నిర్వహించామని, ఆమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మొల్ల జయంతిని రాష్ట్ర అధికార కార్యక్రమంగా నిర్వహిస్తామని ప్రకటించినందుకు హర్షం ప్రకటించారు. కుమ్మరి శాలివాహనులకు పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. అత్తిలి మండలం బల్లిపాడులో గల రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల స్వామివారి కళ్యాణోత్సవాల బ్రోచర్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ నెల 17 నుండి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆహ్వాన పత్రికను దేవస్థానం చైర్మన్ తోట వెంకటేశ్వరరావు, మాజీ చైర్మన్ ధర్మూరి తాతాజీ, ఆకుల పండుస్వామికి మంత్రి నాగేశ్వరరావుకు అందజేశారు. పౌష్టికాహారంతో పిల్లల మేధోశక్తి, చురుకుదనం మీద ప్రభావం చూపుతాయని మంచిగా ఆరోగ్య కేంద్ర పర్యవేక్షకురాలు పి సుసర్ల అన్నారు. ఆరవిల్లి అంగన్వాడీ కేంద్రంలో గృహ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్త ఉండాజూరపు రాణి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల జీవితం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో బుధవారం ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన మంత్రి కారుమూరి విలేకరులతో మాట్లాడారు. ఆర్యవయసుల ఆరాధ్య దైవం పొట్టి శ్రీరాములు గౌరవించుకోవాలనే మంచి ఉద్దేశంతో తణుకులో వేల్పూర్ రోడ్డుని ఇకపై పొట్టి శ్రీరాములు వీధిగా మార్పించామని, అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు. 2 రోజుల్లో ఆ వీధి మొదట్లో వీధి పేరు తెలిపే విధంగా బోర్డు, శిలాఫలకం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సేవా సంఘ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య ప్రముఖులు గమని రాజా, నూలి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను గుర్తించి ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం పొట్టి శ్రీరాములు పేరును ప్రధాన వీధికి నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మా ఈ కోరిక ఏళ్ల తరబడి ఉందని, మంత్రి కారుమూరి మాకు ఈ గౌరవాన్ని కల్పించినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు రాజేష్ నాథ్ అగోరి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మాజెట్టి ప్రకాష్, నార్కడ్మిల్లి రామకృష్ణ, జల్లూరి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. తణుకునకు చెందిన 11 సంవత్సరాల చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బుధవారం 10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఖరీదైన వైద్య సేవలు పొందినందుకు ఈ మొత్తాన్ని అందజేశామని వివరించారు. చిన్నారి తండ్రి పి నరేష్ మాట్లాడుతూ తన కుమారుడు మోక్షిత్ తీవ్ర అనారోగ్యానికి గురై అత్యవసర వైద్యం చేయించాల్సి వచ్చిందని మంత్రి కారుమూరిని కలవగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి 10 లక్షల రూపాయలు మంజూరు చేయించారని చెప్పారు. మోక్షిత్ వైద్యానికి సహకరించిన మంత్రి కారుమూరికి రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో యూత్ విభాగం ఇన్ఛార్జి ఫణీంద్ర, నాయకులు నాగన సత్యనారాయణ, కారు మంచి మిత్ర తదితరులు పాల్గొన్నారు. జగనన్న నాకు సొంతిల్లు ఇచ్చాడని, నా కళ నెరవేరిందంటూ జగనన్ననే గెలిపించుకుంటానని బహిరంగ చెప్పిన ఒక బీసీ మహిళ గీతాంజలిని టీడీపీ పచ్చ దొంగలు మానసికంగా హింసించి చంపేశారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో బుధవారం గీతాంజలి ఆత్మహత్యకు అంజలి ఘటిస్తూ నరేంద్ర సెంటర్లో మహిళా విభాగం తెలిపిన నిరసనకు మంత్రి కారుమూరి సంఘీభావం తెలిపి మాట్లాడారు. తన సంతోషాన్ని చక్కగా వివరించిన గీతాంజలి వీడియో చూశానని, కానీ ఇప్పుడు ఆమె ఈ లోకంలో లేదని అనుకోవడానికి చాలా కష్టంగా ఉందని అన్నారు. తన సంతోషాన్ని ఒక యూట్యూబ్ ఛానల్కి ఎంతో భావోద్వేగంతో తెలిపిన తీరును ప్రజలంతా స్వాగతించారని, అది ఓర్వలేక టీడీపీ పచ్చ దొంగల ఆమెపై సామాజిక మాధ్యమాల్లో విషం చిమ్మడమే కాకుండా అసభ్యకరంగా పెట్టిన పోస్టులను చలించి ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. తన 2 కుమార్తెలను వదిలి చనిపోవాలనుకుందంటే ఎంత మానసిక క్షోభ అనుభవించిందో అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గీతాంజలి విషయంలో స్పందించి ఆమె కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు అండగా నిలబడతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నశించాలి
ఏదైతే గుంటూరు జిల్లాలో గీతాంజలి చాలా చక్కగా ఉన్న అమ్మాయిని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. ఇలా ఫస్ట్ 2 నిమిషాలు మౌనం పట్టిద్దాం. ఏదైతే గుంటూరు జిల్లాలో గీతాంజలి ఆమెకి హౌస్ పట్ట అంటే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్ చూసి నా జీవితంలో ఫస్ట్ డాక్యుమెంట్ నా పేరు మీద, ఇది నా పేరు మీదే, నా గీతాంజలి అనే నా పేరు మీదే నాకు చేసి ఇచ్చారు రిజిస్ట్రేషన్ జగనన్న గారు. నా కళ నెరవేరింది. మా కళలను నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కళ నెరవేరుస్తామని సంతోషంగా చెప్తే, ఈ పచ్చ దొంగలు, ఈ తెలుగుదేశం దొంగలు, ఈ తెలుగుదేశం దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారు ఆ అమ్మాయిని. ఆవిడ ఎంతో ఆనందంతో సామాన్య కుటుంబంలో పుట్టిన బీసీ మహిళ, ఆ మహిళ 2 పిల్లలకి నాకు గూడు ఏర్పడింది, నాకు ఇల్లు వచ్చింది అనే ఆనందంతో ఆవిడ చెప్పింది. కనీసం ఏ పార్టీ వాళ్ళని కూడా విమర్శించకుండా, నాకు ఏ పార్టీ వాళ్ళు ఇవ్వలేదని అవమానించకుండా ఆవిడకు వచ్చిన ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పంచిన కళని నెరవేర్చారు నాకు అనే ఆనందంతో తప్పిపోయి చక్కని మాట్లాడికి ఈ తెలుగుదేశం దొంగలు దుర్మార్గంగా ఆవిడని ట్రోల్ చేసి వాట్సాప్లో హింసించి అసభ్యకరమైన పదాలు పెట్టి ఆవిడ మనస్సును దెబ్బతీసి ఆవిడ ఆత్మకి ప్రేరేపించేలా చేసిన ఈ దుర్మార్గురాళ్ళు, ఈ తెలుగుదేశం దొంగలు నశించాలి. జగన్మోహన్ రెడ్డి గారు పేదరిక కళల్ని నెరవేర్చి ఇవాళ ప్రతి ఇంటికి ఆడవాళ్ళ గడప దాటకుండా ప్రతి ఒక్క పథకం పార్టీ ప్రాంతాల అతీతంగా మీ తెలుగుదేశం, మీ జనసేన వాళ్ళకు కూడా అందరికీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అందిస్తే సిగ్గుమాలిన తనంతో గుర్తు లేకుండా మీరు కూడా పథకాలు పొందుతూ ఈ అమ్మాయిని మానసికంగా హింసించి మానసిక క్షోభకి గురిచేసి ఆవిడ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఈ దుర్మార్గులందరినీ కూడా జైల్లో పెట్టాలి, కఠినంగా శిక్షించాలి. మరొక్క మహిళ కన్నెత్తి కూడా చూడకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ చిన్నపిల్లలకి మరి ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో 20 లక్షల రూపాయలు ప్రకటించారు. ఇంకా కూడా ఆ కుటుంబానికి సహాయపడే విధంగా, ఆ పిల్లల్ని చదివించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని మాట ఇచ్చారు. కాబట్టి మరి ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని మన తణుకు నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటున్నాను. ఏ మహిళ కూడా అటువంటి బాధ పడకూడదు, అలాంటి ఆలోచనకి వెళ్ళకూడదని ధైర్యంగా బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మేయర్ అన్సారీ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో ఐటీటీబీ పేరుతో పెడుతున్న పోస్టులు ఎంతోమంది జీవితాలను చిదిమేస్తున్నాయని, గీతాంజలి ఒక్క విషయమే బయటపడిందని అన్నారు. ఒక మహిళ ప్రభుత్వం వల్ల తనకు జరిగిన మంచిని చెప్పుకోవడం వల్ల ఇలా జరిగిందంటే ప్రతిపక్షాలన్నీ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. గీతాంజలి మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అత్త కృష్ణవేణి, ఇండిగబలి బలరామకృష్ణ, మంగిన సూర్య, పైబోని సత్యనారాయణ, రామశెట్టి రాము, పొట్ల సురేష్, ఉండవల్లి జానకి, ఝాన్సీ లారెన్స్, ఉండాజవరపు గీత, లలిత, ఫహిమా, పొట్ట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కుమ్మర శాలివాహన ఆడబిడ్డ, రామాయణ రచయిత, తెలుగు తొలి మహిళా కవిత్రి మొల్లమాంబ జయంతి తణుకు హౌసింగ్ బోర్డు పార్కులో గల మొల్లమాంబ విగ్రహం వద్ద నిర్వహించారు. జిల్లా కుమ్మర శాలివాహన విద్యా విజ్ఞాన సంక్షేమ సంఘ అధ్యక్షులు తెలుగుదేశం నాయకుడు చుంచుల వెంకటేశ్వర ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు మొల్లమాంబ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శాలివాహన అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు ప్రకటించారని తెలిపారు. టీడీపీ నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుమ్మర శాలివాహన ఆడపడుచు కవయిత్రి మొల్లమాంబ గారు 584వ జయంతి సందర్భంగా ఆమెకి పశ్చిమ గోదావరి జిల్లా శాలివాహన సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు శాలివాహనుల్ని గుర్తించి రాజకీయంగా మరి మొన్న జరిగిన తాడేపల్లిగూడ బీసీ సభలో బీసీ యాక్షన్ ప్లాన్, బీసీ రక్షణ చట్టం, కుమ్మర్లకు ప్రత్యేకమైన చట్టం
మల్లమాంబ జయంతి అధికారికంగా ప్రకటించడం, కుమ్మరులకు చెట్ల నిర్మాణం, ఎడగబట్టిలకి స్థల సేకరణ, ఎడగబట్టిలకి రుణ సదుపాయం మరియు మన శాలివాహనులకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత అందరికీ మన పెన్షను 50 సంవత్సరాల దాటిన వారి అందరికీ పెన్షను, ఎన్నో కార్యక్రమాలు రాజకీయంగా ప్రాధాన్యంగా కార్పొరేషన్ చైర్మన్లు, దేవాదాయాల్లో బోర్డు మెంబర్లు అవకాశం కల్పిస్తారని మనకి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరియు మోడీ గారు మా కులాన్ని ఎన్బీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అక్కడ ఎంతో తోడ్పడిస్తున్నారు. కాబట్టి మా మద్దతు తెలుగుదేశం పార్టీకి శాలివాహనుల మద్దతు అని ఈ మల్లమాంబ జయంతి సందర్భంగా తెలియజేస్తూ జై శాలివాహన, జై శాలివాహన, కుమ్మరుల ఐక్యత, కుమ్మరుల ఐక్యత, కుమ్మరుల ఐక్యత, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై మోడీజీ. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిడదవోలు 2వ బెంచ్ కోర్టు మేజిస్ట్రేట్ నక్కా అజయ్ కుమార్ ను తణుకు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు సూరంపూడి కామేష్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో తణుకులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి నిడదవోలు 2nd క్లాస్ బెంచ్ కోర్టు మేజిస్ట్రేట్ గా వెళ్ళినప్పటికీ తణుకు న్యాయవాదులతో ఉన్న పరిచయం ఎప్పటికీ మరవబోనని అన్నారు. తనను సన్మానించిన బార్ అధ్యక్షులు కామేష్ కు న్యాయవాది మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి మూర్తి, ఉపాధ్యక్షుడు చింతపల్లి నాగేశ్వరరావు, కత్తుల జస్పాల్, పొట్ల సురేష్, గొల్లపల్లి అంబేద్కర్, న్యాయవాది మిత్రులు, బార్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.